దిమాకుందారా అవలపోకోడా అనే విధంగా నాకు తిట్టబుద్ధి అవుతుంది వీన్ని. అసలు మ్యాటర్ ఏంటి అంటే, హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా లేదా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. అదే విధంగా మీ కాళ్ళు మొక్కుతాను, సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. ఇంతకు మించి నేను ఇంకా మిమ్మల్ని ఏమీ అడగలేను ప్లీజ్. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే, ఎప్పుడెప్పుడా అని అస్సలు జనాలు ఎదురు చూడని గేమ్ చేంజర్ సినిమా బలవంతంగా రిలీజ్ చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే అన్నమాట. అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ రివ్యూ అయితే వచ్చేసింది. ఆ ఫస్ట్ రివ్యూ ఎవడు ఇచ్చాడు అంటే, బాలీవుడ్లో ఒక క్రిటిక్ గాడు అంట. వాడు రివ్యూ ఇచ్చి ఈ సినిమాని చూసిన తర్వాత వాని ఒపీనియన్ అయితే ట్విట్టర్లో అయితే రాశాడనమాట. ఆ రాతలు ఏమని రాశాడంటే, గేమ్ చేంజర్ సినిమా అస్సలు బాగుండదు. ఏం సినిమా అంటారు దీన్ని, శంకర్ గారి కెరియర్లోనే ఇండియన్ 2 సినిమా తర్వాత పెద్ద వేస్ట్ సినిమా అని వాడైతే రాతలైతే ఈ విధంగా మన శరణం అన్నయ్యనైతే తిట్టుకుంటూ, అదే విధంగా ఈ సినిమా ఇండియన్ 2 కంటే ఇంకా నీరసంగా ఉంది గేమ్ చేంజర్ సినిమా, దీన్నైతే అస్సలు ఏం బాలేదు, సాంగ్స్ తప్ప శరణం అన్నయ్య యాక్టింగ్ కూడా బాలేదని వాడైతే రాయడం అయితే జరిగిందన్నమాట. అయితే ఇదంతా చూసిన తర్వాత శరణం అన్నయ్య ఫ్యాన్స్ అంటే శరణం అన్నయ్య ఫ్యాన్స్ కాదు, శరణం అన్నయ్య బాబాయ్ డాడీ ఉంటారు కదా, పవన్ కళ్యాణ్ గారు, చిర్రు తాత గారు, వీళ్ళు ఫ్యాన్స్ అందరూ శరణం అన్నయ్యకి ఈ విధంగా సపోర్ట్ చేస్తూ మాట్లాడారన్నమాట. వీడిని తిడుతూ ఏమని అన్నారు అంటే, అరే శనిపు కూడా ఎందుకురా ఈ విధంగా సినిమా రిలీజ్ కాకముందే రాస్తున్నావు, నీకు దిమాకు ఉందా అని చిర్రు తాతయ్య ఫ్యాన్స్, అలాగే పవన్ కళ్యాణ్ అంకుల్ ఫ్యాన్స్ కూడా ఈ విధంగా ఈ ఫస్ట్ రివ్యూ ఇచ్చినోడినైతే పచ్చిపోకు బూతులు అయితే తిడుతున్నారన్నమాట. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే, వీడు ఈ గేమ్ చేంజర్ సినిమాకే కాదు, పుష్ప 2 సినిమాకి కూడా ఈ విధంగానే రాశాడు. అదే విధంగా పుష్ప 2 సినిమా భారీ హిట్ అయితే అయ్యింది. వీడి మాటలు పట్టించుకుంటే పప్పులో కాలు వేసినట్టే అని కొంతమంది అయితే అంటున్నారన్నమాట. అండ్ నా ఒపీనియన్ ఏంటి అంటే, దీని మీద మన శరణం అన్నయ్యని ఈ విధంగా ట్రోల్ చేయడం అయితే తప్పు ఫ్రెండ్స్. ఎందుకంటే మన శరణం అన్నయ్యకి ఫ్యాన్ బేస్ లేదు అని మన శరణం అన్నయ్య బాధపడుతుంటే, ఇలాంటి లేఖి గాళ్ళు అయితే శరణం అన్నయ్యనైతే ట్రోల్ చేస్తూ సినిమా బాలేదు అని నెగిటివిటీని అయితే స్ప్రెడ్ చేస్తున్నారన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే, శరణం అన్నయ్యని చూస్తే నాకైతే ఎందుకో జాలి వేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్యాన్ బేస్ లేదు, డాడీ సపోర్ట్ తోటి, బాబాయ్ సపోర్ట్ తోటి వచ్చి ఈ విధంగా వాళ్ళ పేర్లు చెప్పుతూ మన శరణం అన్నయ్య అయితే ముందుకు వెళ్తున్నాడు కదా. ఇలా ముందుకు వెళ్తున్నటువంటి మూమెంట్లోనే ఇలాంటి శనీశ్వరులు అయితే బాగా తలుగుతుంటారు. ఇలాని దాటుకొని మనం అయితే ముందుకు వెళ్ళాలి అనేటువంటిది అయితే నేనైతే శరణం అన్నయ్యకైతే తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ మీకు ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి, మన శరణం అన్నయ్య సినిమా మీరు కూడా ముందే గెస్ చేసి సినిమా బాగుంటుందా లేకపోతే బాలేక ఉంటుందా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చెయ్యండి. అదే విధంగా వీడు ఈ విధంగా శని పూకం లాగా ఫస్ట్ రివ్యూ ఇచ్చే మొత్తం శనియాన్ లాగా కలిగిండు కదా, వీడి మీద మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్.